సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 17వ సర్గము. శ్రీరాముడు రాజవీధులను దాటుచూ మహారాజ ప్రాసాదమున ప్రవేశించుట. సర్వశుభలక్షణములతో విలసిల్లుచున్న ఆ శ్రీరాముడు రథముపై ఆసీనుడై మిత్రులను జనులను సంతోషపరుస్తూ సాగిపోతున్నాడు. అతడు ధ్వజపతాకముల రెపరెపలతో, మేలైన అగరుధూపముల గుబాళింపులతో, నానా జనుల సమర్థముతో దర్శనీయముగానున్న నగరమును చూసి ఆనందించాడు. ఆకాశమును తాకుచూ తెల్లని కాంతులను విరజిమ్ముచున్న మేడలతో అలరారుచున్న రాజమార్గము అగరుధూప పరిమళములతో వ్యాప్తమై ఉండెను. అట్టి రాజవీధి యందు శ్రీరాముడు వెళుతూ ఉన్నాడు. ఉత్తమమైన చందనములు, అగరుధూప వస్తువులు, మేలైన సుగంధ ద్రవ్యములు, తెల్లని పట్టు వస్త్రములు, ఇతరములగు పట్టు వస్త్రములు, రంధ్రములు వేయబడని మంచి ముత్యములు, స్వచ్ఛమైన స్ఫటికములు, వివిధములగు భక్ష్యములు, రంగురంగుల పుష్పములు మొదలగు వస్తువులతో నిండి విశాలములైన అంగళ్లతో ఒప్పుచున్న ఆ రాజమార్గము ఆకాశమునందలి దేవపదము వలె విరాజిల్లుచుండెను. అట్టి రాజవీధిని శ్రీరాముడు చూశాడు. అందలి భవనముల ముంగిళ్ళన్నీయు పెరుగు, అక్షతలు, హవిస్సులు, పేలాలు, ధూపములు, అగరు చందనములు, వివిధములగు మాలలు, గంధములు మొదలగు వానితో అలంకరింపబడి ఉన్నాయి. అట్టి రాజమార్గములో చాలామంది మిత్రుల ఆశీర్వచనములను వింటూ శ్రీరాముడు వారిని అందరినీ తగిన విధముగా ఆదరాభిమానములతో గౌరవిస్తూ వెళ్ళాడు. అప్పుడు వారు, ఓ రామ, నీవు రాజ్య పట్టాభిషిక్తుడవై మీ తాత ముత్తాతలు వేసిన బాటలలో సాగుచు మమ్ము పరిపాలింపుము అని పలికారు. దశరథుని పాలనలోనూ వారికి పూర్వులైన తాత ముత్తాతల పరిపాలనలోనూ వారి లాలనతో మనము సుఖంగా జీవించాము. ఇంకా శ్రీరాముని ఏలుబడిలో ఇంకనూ సుఖముగా హాయిగా జీవించదము. రాముడు యువరాజ పట్టాభిషిక్తుడై ఊరేగింపుతో కనువిందు గావించుచూ వెళుతున్నప్పుడు ఆయనను దర్శించడి మన భాగ్యమే భాగ్యము. ఇంకా మనకు ఐహిక భోగములతో గాని, పరమార్థ లాభములతో గాని, స్వర్గాది ఆముష్మిక లాభములతో గాని పని ఏముండదు. అమిత తేజస్వి అయిన శ్రీరాముడు రాజ్యాధికారమును స్వీకరించుటకై జరిగడు ఈ పట్టాభిషేక మహోత్సవము మనకు బ్రహ్మానందదాయకము. అంతకంటేను ప్రియమైనది, ఆనందదాయకమైనది మరి ఒకటి ఉండబోదు. తనను ప్రశంసిస్తూ మిత్రులు పలుకుచున్న శుభకరములైన ఈ మాటలను ఇంకను ఇతర కథలను వింటూ శ్రీరాముడు ఉదాసీనుడై, నిర్వికారుడై, ఏమాత్రము తొణకనేవాడై ఆ రాజపథమున ముందుకు సాగాడు. శ్రీరాముడు తాము ఉన్న ప్రదేశాన్ని దాటి చూపులకు అందనంత దూరంగా ముందుకు వెళ్ళినప్పటికీ పురుషులలో ఏ ఒక్కడును తన మనస్సును గాని చూపును గాని ఆయన నుండి మరల్పలేకుండెను. ఇంకా స్త్రీల విషయము చెప్పేదేముంది? రాముని చూడనివాడును, రాముని దృష్టికి రానివాడును, రామునిచే చూడబడనివాడును నిజముగా దురదృష్టవంతుడు. అట్టి వానిని లోకము నిందిస్తుంది, లోకనిందకు గురి అవుతాడు. అంతేకాదు, అట్టి స్థితిలో వాడు తనను తానే నిందించుకుంటాడు. రాముని ధ్యానింపనివాడును, రాముని అనుగ్రహమునకు నోచుకొననివాడును అయిన వ్యక్తి యొక్క జన్మ వ్యర్థము అని దీని అంతరార్థము. ధర్మాత్ముడైన శ్రీరాముడు సమస్త జనులయందును వారు ఏ వయస్సులలోనున్నను వారిపై కృపజూపును. ఇది ఆయన సహజ స్వభావము. వారును ఆయన ఎడల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. 4 వీధుల కూడళ్లను, దేవాలయములను, చైత్య వృక్షస్థానములను, సభామందిరములను ప్రదక్షిణపూర్వకంగా దాటి శ్రీరాముడు మహారాజు మందిరమును సమీపించెను. రాజపుత్రుడైన ఆ శ్రీరాముడు మనోహరమైన మేనికాంతులతో రాజిల్లుచు తండ్రియగు దశరథుని ప్రాసాదమున ప్రవేశించెను. అది భూమండలమున అత్యుత్తమమై దేవేంద్ర భవనముతో తొలతూగుచుండెను. ఆ ప్రాసాదము యొక్క శిఖరములు మేఘ బృందముల వలె శుభాకారములు కలిగి ఉండెను. కైలాస శిఖరముల వలె వివిధ ఆకృతులు కలిగి ఉండెను. తెల్లని విమానముల వలె ఆకాశమును కప్పివేయుచుండెను.
రత్నములు పొదిగిన కిటికీలతో ఒప్పుచున్న వర్ధమాన గృహములచే ఆ భవనము ఆవృతమై ఉండెను. శ్రీరాముడు రథారూఢుడై ఆ భవనమునందు ధనుర్ధారులు రక్షించుచున్న 3 కక్ష్యలను దాటెను. తరువాత అతడు 2 కక్ష్యల వరకు పాదచారి అయి వెళ్ళెను. కక్ష్యలను అన్నింటినీ దాటిన తరువాత తన వెంట వచ్చిన వారిని అందరినీ అక్కడ ఆపి శ్రీరాముడు రాజాంతఃపురంలో అడుగుపెట్టాడు. శ్రీరాముడు అంతఃపురమున ప్రవేశించి తండ్రి దగ్గరకు వెళ్ళిన తరువాత ఆయన వెంట వచ్చిన అనుచరులందరూ ఆయన రాకకై చంద్రోదయము కొరకు సముద్రుని వలె నిరీక్షింపసాగారు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 17వ సర్గము సంపూర్ణం. శుభం.